నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వచ్చేపాటికి 29వ తారీఖు 10వ నెల 2025వ సంవత్సరం. ఈరోజు వచ్చేపాటికి బుధవారం వచ్చేసి హుబ్లీ మిర్చి మార్కెట్ అయితే నడిచిందనమాట. 2500 బస్తాలు అయితే అమ్మకాలు అయితే స్టార్ట్ అయినాయి అనమాట. ఈరోజు మార్కెట్ అయితే రైజ్ అయింది. అంటే నిన్న చాలామంది బ్యాడీ మార్కెట్లో అమ్ముకున్నారు, అలాగే హుబ్లీ మిర్చి మార్కెట్లో అమ్ముకున్నారు. మనం రేట్ల పరంగా చూసుకున్నాం. ఈరోజు పాతవే 29,000 అయితే బళ్ళార్లో అయితే కొనుగోలు అయినట్లుగా రైతులు అయితే గుర్తించారు. నాకు కాల్స్ కూడా చేయడం జరిగింది. వ్యాపారస్తులు కూడా పర్లేదు, ప్రజెంట్ మార్కెట్ కొంచెం కొత్త వాటికి అయితే డిమాండ్ ఉంది, పాత వాటికి అట్లనే 1,000-2,000 అయితే పర్లేదు అంటున్నారు అనమాట. అండి అవి కన్సిడర్ చేసుకుని చాలామంది అమ్మకాలు అయితే చేయడం లేదని అయితే బాపోయారు. ఇక రేట్ల పరంగా చూసుకున్నట్లయితే డబ్బు ఈరోజు 24 నుంచి 26,000 లోపనైతే పోయిందనమాట. మార్కెట్లో అయితే కింద ఏసీతో అయితే 26-26.5 ఇట్లా నడుస్తున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ మీరు అనుకున్న రేట్ అయితే వచ్చింది. మీరు అమ్ముకోవడానికి అయితే సిద్ధం కండి. ఎందుకంటే ప్రజెంట్ రేట్లు ఉన్నప్పుడు పెరిగే దశలో అమ్ముకోవాలి వద్దని చాలామంది అయితే చింతిస్తున్నారు. అది భవ్యం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఏసీలలో స్టాక్స్ అట్లనే ఉన్నాయి, డైలీ ఎక్కువగా కొనుగోలు అయితే లేవు కదా, అందుకే ఆలోచన చేయండి. ఇక కడ్డీ చూసుకున్నట్లయితే 22 నుంచి 26,000 వరకు అయితే టాప్లో అయినాయి. మంచి క్వాలిటీ ఉంటే 22, 24, 23, 20, 18 ఇట్లా పోతున్నాయి. డబ్బీగానంతే మీడియాలు 14 నుంచి 16,000 పోతున్నాయి. సెకండ్స్ ఈ సంవత్సరం వచ్చేసి 16,000 టాపులు పోయినాయి అనమాట. గత ఏడాది చూసుకున్నట్లయితే 16, 17,000 అట్లా మంచి క్వాలిటీ ఉంటే నడుస్తున్నాయి. క్వాలిటీ తక్కువ ఉంటే 14,500 టాప్ అయిందనమాట. అలాగే గత ఏడాది కడ్డీ చూసుకున్నట్లయితే 14 నుంచి 15,000 లోపలనైతే పోయినాయి. డబుల్ డీ వచ్చేపాటికి మంచి క్వాలిటీ ఉంటే 24,000 వేసినారు ఈరోజు వచ్చేపాటికి హుబ్లీ మార్కెట్లోన. అలాగే మీడియాలో వచ్చేసి 20 నుంచి 22 నడిచినాయి. అంటే దీంట్లో కొత్తవే ఈ సంవత్సరానికి 2025కు సంబంధించిన స్టాకులు అనమాట. అంటే ఇంకా ఇప్పుడు పంట పీకినవి అయితే కాదు, ఈ పంట పీకేటివి అయితే మనకు 30,000 వరకు నడుస్తుంది అనమాట మార్కెట్లో. హుబ్లీ మార్కెట్లో కూడా వస్తే తీసుకొని వస్తే వేస్తారు. నిన్న కూడా 2043 20,000 పోయినట్లుగా చెప్తున్నారు. అది కూడా ఎంత మటుకు వాస్తవం అయితే రేపటి వీడియోలోనే తెలుపుతాను. 2043 20,000 పలికిందంటున్నారు అనమాట. అంటే అది కొత్తదా పాతది అనేది ఇంకా కన్ఫర్మ్ కావాలా. ఎందుకంటే నిన్న బ్యాడీ మార్కెట్లో చెప్పారు కానీ ఎక్కడ ఫోటో కానీ వీడియో రూపంలో కానీ ఇంకా అందించలేదన్నమాట. అందిస్తే నేను చెప్తాను అనమాట వీడియోలో కూడా. ఏ రైతన్నా మీకు తెలిసినా కూడా కింద మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది, అక్కడైతే మీరు ఫోటో పెట్టగలరు. ఎందుకంటే 10 మందికి రైతులకైతే తెలియపరుస్తాను అనమాట. హైయెస్ట్ రేట్ కాకుండా మీడియాలు కూడా మనకి 14 నుంచి 16,000 నడుస్తున్నాయి. సర్పన్ 102 16,500 టాప్లు అయినాయి అనమాట. క్వాలిటీ బాగుంటే ఇవి కూడా 17-18,000 కూడా వేస్తారు 2043 అయితే కింద. ఇంకా 5531 చూసుకున్నట్టయితే మంచి క్వాలిటీ ఉంటే ఇక్కడికి వచ్చేపాటికి 12 నుంచి 13,000 లోపలనైతే వేస్తున్నారు. తేజాలు 13.5 నడిచినాయి ఈరోజు. అలాగే 341లు 355 చూసుకున్నట్లయితే ఇక్కడికి వచ్చేపాటికి 8 నుంచి 9,000 ఉన్నాయి, బిలో క్వాలిటీ అనమాట. ఇక ఎలైట్ 466 పాత అయితే 10, 10.5, 11, 12 ఇట్లా అడుగుతున్నారు. 6263 రవి హైబ్రిడ్ కంపెనీది అయితే ఎగిన 12.5, 14 పాతవి. కొత్తవి అయితే 16,000 లోపలనైతే వేస్తున్నారు అనమాట. ఇక మిగతావి చూసుకున్నట్లయితే గుంటూరు 12.5 అట్లా టాప్లు వేసినారు. కొన్ని మీడియాలు అయితే 4 నుంచి 8,000 లోపలనైతే వేసినారు. అంటే దీంట్లో తెల్లగాయలు వచ్చేసి 4,000 అట్లా పోయినాయి. మంచికాయలు వచ్చేసి 6 నుంచి 8,000 వేసినారు అనమాట. సెకండ్స్ 5531 సెకండ్స్ కూడా 6 నుంచి 7,000 పోయినాయి. మీడియాలు అయితే 8 నుంచి 9,000 పోయినాయి. పాత దిన అంటే గత ఏడాది చూసుకున్నట్లయితే 8,000, 9,000, 10,000 ఇట్లా వేస్తున్నారు అనమాట. ఇక తెల్లగాయలు మచ్చకాయల గురించి మాట్లాడుకుందాం. అందులోపలనైతే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారని స్కిప్ చేయకుండా చూడండి. ఫుల్ లెంత్ వీడియో చూసినట్లయితే ఏదైనా అర్థమవుతున్నాడు. ఇక కడ్డీ చూసుకున్నట్లయితే ఈరోజు 8,000 టాప్లు అయినాయి తెల్లగాయలు. డబ్బీ చూసుకున్నట్లయితే 9.5, 10,000 అయితే టాప్లు అయినాయి అనమాట. 2043 అలాగే సర్పన్ 102 అలాగే 6263 చూసుకున్నట్లయితే 4 నుంచి 6,000 అయితే అయినాయి అనమాట. తెల్లగాయలు అయితే కొన్ని క్వాలిటీలు బాగుంటే 7,000 వరకు కూడా వేస్తున్నారు. తెల్లగాయలకు పర్లేదు, మార్కెట్ ఎక్కడ లేదు కాబట్టి. ఇక 5531 273 చూసుకున్నట్లయితే 3 నుంచి 4,000 టాప్లు అయినాయి. అలాగే గుంటూరు ఆర్మూర్ చూసుకున్నట్లయితే ఇక్కడికి వచ్చేపాటికి తెల్లగాయలు 2 నుంచి 4,000 వేసినారు. కాస్త తెల్లగాయ అంటే పూరా వైట్ ఎక్కువ ఉంటే ఈ రేట్స్ వేస్తున్నారు అనమాట. ఇక ఓవరాల్ మార్కెట్ అంతా రివ్యూ చూసుకున్నా మనకి ఏసీలలో పర్వాలేదు, బాగానే నడుస్తుంది. బళ్ళారి ఏసీతో కూడా వ్యాపారాలు అయితే అవుతున్నాయి, బాగా చూసుకోండి. ఇక్కడే అమ్ముకుంటే ఖర్చులు తగ్గించుకున్న వాళ్ళు అవుతారు. లేదు మార్కెట్కి పోవాలనుకుంటే కింద వాట్సాప్ నెంబర్ ఉంటుంది, అక్కడికి మీకు కాయలు పెట్టండి. మీ క్వాలిటీని బట్టి మీకు డబ్బులు ఇచ్చే పరిస్థితిలో ఉన్న వ్యాపారస్తులను అయితే వచ్చినారంటే మీకు అవైలబుల్ చేయగలం అనమాట. ఎందుకంటే చాలామంది ఇట్లనే అమ్ముకోలేకపోతున్నారు అనమాట. ఇప్పుడు 30-40 బస్తాలు ఉండే రైతులన్నా కాస్త దయతలిచి అమ్ముకోండి, మీ డబ్బులన్నా మీకు ఫేవర్గా ఉంటాయి. అంతేగాని ఇప్పుడు పెట్టుబడి పెట్టి మళ్ళీ అప్పుడు రేట్ వచ్చినప్పుడు లేకుండా అమ్ముకొని తక్కువ రేటుకి అమ్ముకునే పరిస్థితి అయితే తెచ్చుకోదండి. చాలామంది చెప్తున్నా అర్థం కావట్లేదు అనమాట.
ఇక ఇదండి వీడియోకి. నా వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.